ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 4వ తారీఖు బుధవారం రోజున వృషభ రాశి వారికి మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ రోజైతే మీకు ఒక శ్రీ పగపట్టేసే ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రహ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు ఏ విధంగా ఉంది, ఎటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక ప్రస్తుతం రోజుల్లో మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా వృషభ రాశిలో జన్మించిన జాతకులు ముందుంటారు. ఎందుకంటే వీరు చాలా దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్ గా మీరు సిస్టమ్ అనేది చేంజ్ చేసుకోగలుగుతారు. దీనివల్ల ఎటువంటి మార్పులు, తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక దాంతో మీరు మీ తలపై భారం దిగినటువంటి అవుతుంది. ఇదంతా చూసేవారు మీరు షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టానికి దేవుడు గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి పనిని కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి వృషభ రాశి వారు. ఎందుకంటే విజయం మీ వెంట పరుగులు పెడుతుంది. కాబట్టి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇక మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ అనేది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆశించిన విధంగా ఆదాయాన్ని పొందుకుంటారు. వ్యాపారంలో ప్రాపర్టీ అనేది మీకు వస్తుంది. వృత్తిలో చక్కటి ఆదాయం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమయానికి సాలరీ తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు అలాగే ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు విచారణల ధైర్యంతో కుటుంబాన్ని సంబంధించినటువంటి సమస్యలన్నీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అనేది జరుగుతాయి. ఇక ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఇకపోతే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని అయితే మీరు కోల్పోయే ఛాన్స్ ఉంది. అవును, అందుకే మీరు విషయాలన్నీ షేర్ చాలా అలర్ట్ గా ఉండాలి. వృషభ రాశి వారు 1కి 2 సార్లు ఆలోచించినా పర్వాలేదు. ఫైనల్ గా మాత్రం వృషభ రాశి వారు కరెక్ట్ గా డిసిషన్ అనేది తీసుకుంటారు. మీపై కుటుంబ సభ్యులు మీకున్నటువంటి నమ్మకాన్ని వమ్ముకు కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఇకపోతే భార్యాభర్తల మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాబట్టి మీరు తర్వాత ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ ఎవరు పూడ్చలేరు. ఇకపోతే ప్రేమ వ్యవహారాలు, పెళ్లికి తీసుకువెళ్ళాలంటే గనక మీ యొక్క నెల అంటే ఇక మీరు చాలా పొందుతారు. ఇకపోతే వృషభ రాశి వారు జన్మించిన జూన్ 4వ తారీఖు బుధవారం రోజున ఒక శ్రీ పగబట్టి చూస్తే చేసే ప్రయత్నాలు గనక నిజంగా మీరు షాక్ అవుతారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇక వృషభ రాశి జాతకులు ఒక శ్రీ మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ శ్రీ చెప్పేది నిజంగా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. అటువంటి ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క జూన్ 4వ తారీఖు బుధవారం రోజున వృషభ రాశి వారు ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ విషయంలో మీరు చాలా అలర్ట్ గా, జాగ్రత్తగా ఉండండి. అవునండి, వృషభ రాశి వారు జూన్
4వ తారీఖు బుధవారం రోజున ఖచ్చితంగా అనేది జరగబోతుంది. ఇక ఒక స్త్రీ కనీసం మీకు లైట్ అనేది మారబోతుంది. వేరొకరి స్త్రీ జీవితంలో ఎంటర్ అవడంతో, అంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే జరుగుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చెయ్యరు. కాబట్టి మీరు ఎవరైనా ఆ ఒక్క కొత్త స్త్రీ పరిచయం అయితే వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మీరు ఆ స్త్రీకి ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఆ యొక్క వృషభ రాశి వారు ఒక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు అనేది మంచి జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు వృషభ రాశిలో జన్మించిన జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధించిన ఏర్పాట్లు ఏర్పరచుకుంటారు. ఇక ఈ వ్యాపారంలో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారానికి దేశగా నమలవుతూ విస్తరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీ యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందు జాలంలో ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది. కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది. మీలో ఉండే ఆందోళనలు తొలగిపోయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సలహాతో నెరవేరుతూ ఉంటాయి. ఇకపోతే ఎకనామికల్ ప్రాబ్లం నుండి రిలీఫ్ అయిపోతారు. ఇక వృషభ రాశి జాతకులు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్లయితే వీరికి బదిలీలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వ్యాపారాలలో మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. సమర్థవంతుడైన వ్యక్తి అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాలు కూడా పరిష్కారం అవుతాయి. మీకున్న తెలివితేటలతో ఎటువంటి వారైనా సరే ఇట్టే బోల్తా కొట్టేస్తారు. ఎవరైనా సరే మీ మాట పడవలసిందే. ఇక మీ మాటలు ఎదుటి వ్యక్తులు అంతగా అట్రాక్ట్ అవుతారు. మరి ఇక రకరకాల మిస్ నుండి భారీగా మీకు పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్స్ అయితే ఉంది. విద్యా రంగాలలో అన్ని కూడా చేస్తున్న వారికి మంచి బెనిఫిట్లు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక విషయాల పట్ల అనేక రకాల జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్కువగా వచ్చే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు పొందబోతున్న ఖర్చు పెట్టడంతో అనేది నేర్చుకోండి. ఇక వృషభ రాశి వారు వ్యక్తులకి కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక అంతా కూడా శుభ ఫలితాలే. అదే విధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంచి జరుగుతుంది, బయటపడతారు. ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏంటో చూసేద్దాం. ఇక వృషభ రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వలన సమస్యలను దిగమింగగలుగుతారు. ఇకపోతే గురువారం రోజున విష్ణు పూజలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పూజలను వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎంతో మేలు చేస్తాయి. అలాగే గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పూలు, పండ్లు, స్వీట్స్ భక్తులకు ఉపవాసం చేయడం, దానం చేయడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.